అందరికీ తెలిసిన విషయమే గుర్రం జాషువా గారి గొప్పతనం. గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న జన్మించడం జరిగింది. తల్లిగారు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, తండ్రి యాదవ్ సామాజిక వర్గానికి వ్యక్తి. కానీ ఆయన మాత్రం ఆ రోజుల్లో దళితులకి జరుగుతున్న అణిచివేతని ముఖ్యంగా గమనించి ఆయన కూడా దళితుడుగానే ఆయన చెప్పుకొని దళితులకి మేధావి వర్గాల నుంచి అగ్రవర్గాల నుంచి మెప్పు పొందాలని చెప్పి, ఎందుకంటే గబ్బిలం అనేది కూడా మనం ఆలయాల్లోకి వెళ్ళటానికి ప్రాబ్లం లేదు, కానీ దళితులకి సమస్య ఎందుకు రావాలి అనే ఒక్క నినాదంతో ఆయన ఈరోజు మనందరం కూడా గుర్తుంచుకునే విధంగా అనేక జాతీయ గీతాలు రాశారు. జాతీయవాదంతో ఆయన నివసించినంత కాలం నివసించారు. కాబట్టి గుర్రం జాషువా గారి ఆశయాల్ని ఎప్పుడూ కూడా భారతదేశంలో ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు మనం ఈ ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం, మనం చెప్పలేమేమి. రైట్, అవసరమా కాదా అనేది భారత రాజ్యాంగంలో రాసి పెట్టినట్టుగా జరుగుద్ది. కోర్టుకి ఆశ్రయించారు కాబట్టి వారు చెప్తారు, మనకు వదిలేండి. జగన్ రకరకాల విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కరించలేదా, అభివృద్ధి చేయడం లేదా? అంటే జగన్ దృష్టిలో కాకపోవచ్చు, కానీ ప్రజలందరూ సుఖ సంతాలతో బాగున్నారు, ప్రజలకు తెలుసు. కాబట్టే కదా ఓట్లేసి గెలిపించారు. అది ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళే, నిల్చున్న వాళ్ళు కళ్ళకు అనొచ్చు కదా. వర్షం వస్తూ ఉంటే ఎప్పుడు ఆగుద్దంటే ఎవరైనా చెప్పగలరా? కానీ ఆగకుండా ఉంటుందా వర్షం? ఆగిపోద్ది. పదండి.